హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ. ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా అద్భుతమైన టాపిక్తో. మహాభారతంలోని పాత్రల గురించి, కురు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం, వీటన్నింటి గురించి తెలుసుకోవటం ఎప్పుడూ ఆసక్తిదాయకమే. ఇందులో ఉన్న నీతి, చాకచక్యం, రాజకీయం తరగని విజ్ఞానాన్ని అందిస్తుంది. 18 రోజులు పాటు ఏకధాటిగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలో 80% పురుష జనాభా మరణించిందని పురాణ గాథలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికీ మన దేశంలో జరిగిన అతి భయంకరమైన మరియు పెద్ద యుద్ధం కురుక్షేత్ర సంగ్రామమేనని ప్రజలు భావిస్తున్నారు. అసలు కురుక్షేత్ర సంగ్రామాన్ని క్షణాల్లో ముగించే శక్తి సామర్థ్యాలు ఒక్కరికే ఉన్నాయనే విషయం మీకు తెలుసా? కురుక్షేత్ర సంగ్రామాన్ని నిమిషాల్లో ముగించగల మహావీరుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహావీరుడి పేరు బార్బారికుడు. ఘటోత్కచుడి కొడుకు మరియు భీముడికి మనవడు అయిన బార్బారికుని వృత్తాంతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఘటోత్కచుని భార్య పేరు మౌర్వి, అహిలావతి అని పేరు కూడా ఉంది. ఈ దంపతుల కుమారుడు పేరే బార్బారికుడు. బార్బారికుడు బాల్యంలో ఉన్నప్పుడు అన్ని విద్యల్లో ఆరితేరాడు. అతని విద్యలకు సాక్షాత్తు దేవతలు సైతం ఆశ్చర్యం వెల్లడించేవారు. బార్బారికుడు తన చిన్నతనం నుంచే మహాశివుడికి భక్తుడయ్యాడు. శివుడంటే ఎనలేని ప్రేమ. శివుడి కోసం అనేకసార్లు ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అనేక వరాలు పొందాడు. బార్బారికుడు విద్యలకు మెచ్చిన మహాశివుడు అతనికి 3 అత్యంత శక్తివంతమైన బాణాలను అనుగ్రహించాడు. ఆ 3 బాణాలతో అతనికి ముల్లోకాల్లోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. పాండవులు కౌరవుల మధ్య సమరం మొదలైందనే విషయం తెలుసుకున్న బార్బారికుడు తను కూడా యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరుతాడు. కుమారుడి యుద్ధ విద్యలు తెలిసిన అతని తల్లి మౌర్వి ఓడిపోయే వారికి అండగా ఉండి వారిని గెలుపుని అందించవలసిందిగా అతన్ని కోరుతుంది. కోరడమే కాకుండా అతని చేత ఒట్టు వేయించుకొని యుద్ధానికి సిద్ధం చేసి పంపేస్తుంది. బార్బారికుడు యుద్ధానికి బయలుదేరిన విషయం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతన్ని పరీక్షించదలచి ముసలి బ్రాహ్మణుడి వేషం ధరించి మార్గ మధ్యలో బార్బారికుని కలుస్తాడు. శ్రీకృష్ణుడు బార్బారికుని ఈ విధంగా హేళన చేస్తున్నాడు. ఓహో, వీరుడు యుద్ధానికి బయలుదేరాడు అని. అందుకు తన దగ్గర 3 బాణాలున్నాయని, అందులోని బాణాలు ప్రయోగిస్తే చాలు శత్రు సైన్యం మట్టి కరుస్తుందని అంటాడు బార్బారికుడు. మహాశివుణ్ణి తలచి బార్బారికుడు మొదటి బాణం వేస్తే తను ధ్వంసం చేయాలనుకున్న వాటి గుర్తులు పెట్టి వస్తుందని, రెండవ దాన్ని వేస్తే అది తను కాపాడాలనుకున్న వారి గుర్తు పెట్టి వస్తుందని, మూడవ బాణం వేస్తే అది మిగిలిన అన్నింటినీ ధ్వంసం చేస్తుందని శ్రీకృష్ణ పరమాత్మకు వెల్లడిస్తాడు బార్బారికుడు. ఎంత చెప్పినా ఎలా చెప్పినా శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం బార్బారికుని హేళన చేయడం ఆపలేదు. పక్కనే ఉన్న రావి చెట్టుపై ప్రయోగించి చూపమన్నాడు. ఆ మాటలు బార్బారికుడిని మరింత ఉత్తేజపరిచి బార్బారికుడు వెంటనే ఆ మహాశివుణ్ణి తలుచుకొని బాణం ప్రయోగించడానికి కళ్ళు మూసుకోగా శ్రీకృష్ణ పరమాత్మ ఓ రావి ఆకును తీసుకొని తన అరికాలు కింద పెట్టాడు. బార్బారికుడు వేసిన బాణం రావి చెట్టు మీద ఉన్న అన్ని ఆకులు గుర్తించి చివరకు శ్రీకృష్ణుడు అరికాలు వద్దకు వచ్చి గర్రున అతని కాలు చుట్టూ తిరుగుతూ ఆగింది. విషయం బోధపడిన శ్రీకృష్ణుడికి పాండవుల తరపున యుద్ధం చేయాలని అడుగుతాడు. కానీ తాను తల్లికిచ్చిన మాట ప్రకారం ఓడిపోయే వారిపై యుద్ధం చేస్తానంటాడు బార్బారికుడు. అప్పటికి వదిలేసి మరోసారి అతడి ముందు ఓ వృద్ధుడి రూపంలో ఎదురొచ్చి మరో వరం అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దానికి బార్బారికుడు ఏం కావాలని శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు నీ తల కావాలని అడుగుతాడు. ఇతడు సామాన్యుడు కాదనే విషయం బార్బారికుడికి బోధపడుతుంది.
ఇచ్చిన మాట ప్రకారం తల ఇస్తాను, కానీ నీ అసలు రూపం చూపించమని అడుగుతాడు. అందుకు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన అసలు రూపం దాలుస్తాడు. అయితే తలను నరికి ఇచ్చే ముందు బార్బారికుడు శ్రీకృష్ణుణ్ణి ఓ కోరిక కోరుతాడు. కురుక్షేత్ర సంగ్రామం జరిగినంతసేపు తాను ఆ యుద్ధాన్ని చూస్తానని కోరతాడు. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బారికుని తలను ఎత్తైన పర్వతం మీద పెడతాడు. యుద్ధం ముగిసిన తర్వాత బార్బారికుని తలను రూపానదిలో వదిలేస్తాడు శ్రీకృష్ణుడు. అలా వదిలేసిన తల కలియుగంలో రాజస్థాన్లోని కార్టో గ్రామంలో లభించిందని, అప్పటి రాజు బార్బారికునికి గుడి కట్టించారనే పండితులు చెబుతూ ఉంటారు. బార్బారికుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడం వలన వచ్చే చిక్కుల గురించి శ్రీకృష్ణ పరమాత్మకు ముందే తెలుసు. ఒకవేళ బార్బారికుడు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనినట్లయితే ఒక్కరు కూడా మిగిలేవారు కాదనే విషయం ఆ శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మ బార్బారికుని తన తలను త్యాగం చేయవలసిందిగా కోరుతాడు. బార్బారికుడి తల మహాభారత యుద్ధం అంతా కొండపైనే ఉండి ప్రతి సంఘటనను గమనిస్తూనే ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులలో విజయం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. అంతా చూసిన బార్బారికుని తలను సంప్రదించమని శ్రీకృష్ణ పరమాత్మ సూచించాడు. పాండవుల విజయానికి కృష్ణుని దివ్య ఉనికి, వ్యూహాలు మరియు మార్గదర్శకత్వం కీలకమని బార్బారికి తల సాక్ష్యమిస్తూ కనిపిస్తుంది. అతను కృష్ణుని సుదర్శన చక్రం శత్రు సేనలను నాశనం చేయడాన్ని చూశాడు. యుద్ధ ఫలితంలో శ్రీకృష్ణుడి కీలక పాత్రను హైలైట్ చేశాడు. ఈ అంగీకారం శ్రీకృష్ణుడి యొక్క దైవిక ప్రభావాన్ని మరియు వ్యూహాత్మక తేజస్సును నొక్కి చెబుతుంది. బార్బారికుడి యొక్క ధైర్య సాహసాలు మరియు త్యాగానికి గుర్తింపుగా శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చాడు. బార్బారిక్ అంటే కాటు శ్యాముగా గుర్తుండిపోతాడు. కృష్ణుడి పేరు ఉన్న కాటు అనే గ్రామంలో పూజించే గౌరవనీయ వ్యక్తి. శ్రీకృష్ణుడు బార్బారికుడు యొక్క తలపై ఉన్న 16 దివ్య కళలను కూడా ప్రసాదించాడు. బార్బారికుడికి శ్రీకృష్ణుడు స్వరూపంగా గౌరవింపబడతాడని భరోసా కూడా ఇచ్చాడు. బార్బారికుని యొక్క కథ శౌర్యం, త్యాగం మరియు అనేక విషయాలకు శక్తివంతమైన సద్గుణాలకు నిదర్శనం. అతని జీవితం మరియు వారసత్వం చాలామంది హృదయాలలో భక్తి మరియు గౌరవాన్ని ప్రేరేపిస్తుంది. అతను కాతుశ్యాముగా పూజించబడ్డాడు. విధి, శౌర్యం మరియు భక్తి యొక్క దైవిక పరస్పర చర్యకు చిహ్నం. బార్బారికుడి కథ కేవలం యుద్ధ కథ మాత్రమే కాదు, నైతికత, త్యాగం యొక్క శక్తి మరియు ధర్మాన్ని సాధించడంలో దైవిక మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి లోతైన పాఠం. కాలాన్ని మించిన శాశ్వతమైన విలువలను గుర్తు చేస్తూ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఆయన వారసత్వం నిలిచి ఉంటుంది. బార్బారికుడు తన అసమాన ధైర్య సాహసాలకు మరియు యుద్ధంలో అసాధారణమైన పరాక్రమానికి పేరుగాంచిన బార్బారికుడి జీవితం త్యాగం యొక్క విలువలకు మరియు సూత్రాలకు అంచెలంచెలుగా కట్టుబడి ఉండటాన్ని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇటువంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అనుభవాలను మాతో పంచుకోండి. జై హింద్.